ప్రెసిడెంట్ గారు చెప్పగా ఎన్నో విషయాలు వినడం జరిగినది. కనుక ప్రియులారా, దైవజనుడు ఎంతో భక్తి కలిగిన వాడు. దైవజనుడు గూర్చి ఒక పద్యములో భక్తులు వ్రాస్తూ అన్నారు, తల్లిదండ్రులకు నీవు తగిన పుత్రుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. తల్లిదండ్రులకు నీవు తగిన పుత్రుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. బంధువులకు నీవు బంధుజనుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. స్నేహితులకు నీవు స్థిర స్నేహితుండవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. అధికారులకు నీవు అనగిన వాడవు, అందుచే ఐశ్వర్యమబ్బె నీకు. అన్ని మంచి విషయముల యందు ఆశ నీకు, అన్ని దుర్గుణములందు హేయంబు నీకు. ప్రజల రక్షణ విషయములు పట్టు నీకు, దేవసేవ వ్యాప్తి దేవదాసు నీకు. దేవరాజ్య వ్యాప్తి దేవదాసు నీకు, దేవరాజ్య వ్యాప్తి దేవదాసు నీకు. తల్లిదండ్రులకు తగిన పుత్రుడు దైవజనుడు దేవదాసుగా. బంధువులకు మంచి బంధువులను కూడా ప్రేమించే గుణము కలిగిన దైవజనుడు. స్నేహితులకు స్థిరమైన స్నేహితుడు, మంచి స్నేహితుడుగా దైవజనుడు భూమి మీద జీవించాడు. అధికారులు అంటే, పెద్దవారు అంటే గౌరవించి లోబడేవాడు. అధికారులకు అంత గొప్ప భక్తుడైన అన్ని వరాలున్న అధికారులకు అడిగిన వాడుగా దైవజనుడు ఉన్నాడు. దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు ఎంతో పనిచేసిన దైవజనుడు. అయ్యగారి యొక్క జీవితంలో జరిగిన అనేకమైన అద్భుతాలు మనం చూస్తాము. 7వ తరగతి చదివేటప్పుడు 12 సంవత్సరాల వయసులోనే పాట రాయగలిగిన దైవజనుడు అయ్యగారు 7వ తరగతి చదివే సమయానికే ఆనాటి అమెరికా దొరలకు ఇంగ్లీష్లో వారు చెబుతూ ఉంటే తెలుగులో అయ్యగారు ట్రాన్స్లేషన్ చేసేవారట. ఆ దినాల్లో ఇంగ్లీష్ లో ఉన్న ఆ రైటింగ్ ను, బైబిల్ని తెలుగులో తర్జమా చేయడానికి అయ్యగారిని పిలుచుకునేవారు. 7వ తరగతికే ఎవరైనా ఇంగ్లీష్ లో తప్పు మాట్లాడితే ఆ జ్ఞానాన్ని సరిచేసి అంతటి మహాజ్ఞానము కలిగిన దైవజనుడు. అయ్యగారు చదివింది 8వ తరగతే. 7వ తరగతికి అయ్యగారిని గురించి అమెరికాలో ఉన్న దొరగారు ఆయన యొక్క డైరీలో రాసుకున్నాడట, నేను రాజమండ్రి ప్రాంతంలో ఒక యవనస్తుని చూచాను. ఆ యవనస్తుడు చాలా అందగాడు, సౌందర్యంగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా చాలా భక్తి కలిగిన వాడు, చాలా ప్రార్థన పరుడు. దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు ఆయనకు. 7వ తరగతికే ఇంగ్లీష్ తర్జుమా చేసి అంతటి జ్ఞానం కలిగిన వాడని అమెరికాలో ఆయన డైరీలో అయ్యగారి సాక్ష్యాన్ని రాసుకున్నాడట ఒక త్వరగా. కనుక ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట, అంతటి గొప్ప దైవజనుడు. ఆ చిన్నతనంలో నుండి ఎన్నో కార్యాలు. ఒకనాడు ఒక యవనస్తుడు రేపే వివాహం అనగా ముందు రోజు చనిపోయాడు. రేపు వివాహం, ఈ రోజు చనిపోయాడు ఆ కుమారుడు. నాగుపాము కరిచి చనిపోయాడు అబ్బాయి. కుటుంబం అంతా ఎంతో దుఃఖములో ఉన్నారు. రేపు పెళ్లి, ఈ రోజు మరణం అంటే ఎలా ఉంటుంది? అనారోగ్యం అంటే ఎంతో బాధ.
ఏదైనా ఒక వ్యాధి వచ్చిందంటేనే పెళ్లి రోజున ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చిందని బాధపడతారు. అసలే మరణించాలంటే ఎంత వేదన. కుటుంబం అంతా ఏడుస్తూ ఉండగా ఎవరో చెప్పారట, దేవదాసు అయ్యగారిని పిలిపిస్తే ఆయన ప్రార్థన చేస్తే బ్రతుకుతాడట. అయ్యగారిని పిలువగా అయ్యగారు మోకరించి ప్రార్థన చేసి ఆ విష సర్పాన్ని పిలిచాడట. ఏ సర్పమా రా, యేసు నామములో నువ్వు రా, వచ్చి నీ విషయాన్ని నీ వెనక్కి లాక్కొని వెళ్ళు అన్నాడు. అది వచ్చి విషయాన్ని లాక్కొని తిరిగి వెళుతుంటే మరలా సర్పముతో అన్నాడట, ఆ మైలు రాయికి నీ తల బాదుకొని చచ్చిపో అంటే ఆ పాము దానికి అది తల బాదుకొని చనిపోయింది. అంతటి గొప్ప వరము కలిగిన దైవజనుడు. ఒక రోజున అయ్యగారు లాగా అడవిలో వెలుచు ఉండగా ఒక కోతిని నాగుపాము చుట్టేసుకొని ఉందట. కరవడానికి రెడీగా ఉంది. కోతి ఆ పామును పట్టుకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు దైవజనుడు దృశ్యాన్ని చూశారు. చూచి అయ్యగారు ఒక కర్ర తీసుకున్నారట. ఒక కర్ర పట్టుకొని ఆ కోతిని చూపించి ఎదురుగా కోతికి ఎదురుగా కూర్చొని ఓ బండకేసి ఆ కర్రని ఇలాగా బండకేసి అయ్యగారు అలాగా అంటున్నారు. ఈ కోతి కూడా అయ్యగారు ఎలాగంటున్నారో పాము యొక్క తల పట్టుకొని బండకేసి అలాగలాగా రాకేస్తుందట. కొద్ది సమయానికి అది ఏమైపోయిందంటే పాము చచ్చిపోయింది. పాము చచ్చిపోయిందని అయ్యగారికి తెలియగానే చుట్టేసుకుంది కదా, చచ్చేయకుండా దాని చుట్టూ అంతా విడిపోతుంది. అప్పుడు అయ్యగారు కానీ చచ్చిపోయిందని చెప్పి మరలా కోతి కర్ర చూపించి అలా పారేశారు. ఈ కోతి కూడా కర్రను అలా పడేసి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. జీవులను కూడా ఎంతో ప్రేమించేవారు దైవజనులు. అందుకే జీవరాశులను బాధుట జీవహింస నేరమగును అన్నారు. జీవులను కొట్టుట, కుక్కల్ని కొడతాం, మనం ఏవైనా జీవుల్ని కొడతాం, చంపుతాం. అలా చేయకూడదు అని జీవుల్ని కూడా ఎంతో ప్రేమించే ఒక జంతు ప్రేమికుడుగా కూడా దైవజనుడు జంతువుల్ని ప్రేమించేవారు. ఈ రీతిగా చెప్పుకుంటే దైవజనుని యొక్క జీవితంలో జరిగిన అనేకమైన కార్యాలు. ఈ మధ్య కాలంలో రాజమండ్రి ప్రక్కన పెద్దాపురం మీటింగ్స్ కు మన జాయింట్ సెక్రటరీ గారి మీటింగ్స్ కు వెళ్ళినప్పుడు అయ్యగారు మమ్మల్ని పట్టుమూరు అనే ఒక గ్రామానికి పంపించారు. అయ్యగారుల మందిరం కూడా అక్కడ ఉంది. దేవదాసయ్య గారు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ గ్రామానికి వచ్చేవాడట. వచ్చి ఆ గ్రామంలో లూథర్ చర్చ్, పెద్ద చర్చ్ ఉన్నది. అక్కడ వాక్యం చెప్పి వెళ్ళేవారు అయ్యగారు. ఆ ఇంటిలో ఒక ఆమె, ఆ ఊర్లో ఒక ఆమె అయ్యగారికి భోజనం చేసి పెట్టాలి. అయితే అయ్యగారికి భోజనం చేయాలంటే, అయ్యగారు భోజనం చేయాలంటే చాలా శుభ్రంగా చేస్తేనే తింటారట. ఎలా పడితే అలా చేస్తే తినరు. ఆమె మంచిగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని చేయాలట. ఆమె అలాగ వంట చేస్తూ అయ్యగారు వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లోనే భోజనం చేయాలి. తల్లి వయసులో పెద్దది. ఆమె అనుకుందట, ఈ మహానుభావుడికి మనసులో అనుకుంటుందట, ఈయనకు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చినామే ఈయన శుభ్రతకి ఏమైపోతుందో అని మనసులో అనుకుందట. అప్పుడు వెంటనే అయ్యగారికి తెలిసిపోయి ఆమె మనసులో అనుకున్నది, ఆ పేరు పెట్టామా, ఏమనుకుంటున్నావు నీ మనసులో అన్నారట. ఏమనుకోలేదయ్యా అంటే ఏదో అనుకున్నావు చెప్పు అన్నారట. ఆమె గుండెలు జారిపోయినట్లుగా ఇది భయపడి. ఆ ఊర్లోనే మరొక సాక్ష్యం, ఒక పెద్ద ఆయన ఆ సాక్ష్యం చెప్తూ ఏడ్చాడు. ఆ ఊర్లోనే ఒక సాక్ష్యం, ఒక పెద్ద రైతు. ఆ దినాల్లోనే ఆయన బయలుదేరుతుంటే ట్రైన్, ఆ మేలు బండి అక్కడి నుండి వచ్చేది. ఆ మేలు అనే ట్రైను పెద్దాపురంలో ఆ రైల్వే స్టేషన్ లో ఒకవేళ ముందు వచ్చింది అనుకోండి, ఆ ట్రైన్ ఆగిపోవాలట. ఈ దొరగారు, ఈ డబ్బున్నాయన వచ్చి ఆ బండి ఎక్కే వరకు ఆ ఊర్లో పెద్ద మనిషి, చాలా ఆస్తుంది అతనికి, కొన్ని వందల ఎకరాలు, ఊరంతా అతని పొలానికి పొలానికి పనికి రావాలట. అంత పెద్ద సౌకర్యం. అయితే ప్రియులారా, అతనికి దేవదాసయ్య గారిని గురించి సంఘస్థులైన వారు వెళ్ళి సాక్ష్యం చెప్తున్నారు. మా సేవకుడు ఉన్నాడు, చాలా భక్తుడు, చాలా నిష్టపరుడు, డబ్బు ముట్టుకోడు, ఆయన చాలా భక్తిగా ఉంటాడు అని అంటే ఆయన అన్నాడట,
డబ్బు ముట్టుకునే వారు ఎవరున్నారు? ఒకసారి మీ అయ్యగారు నమ్మను, మీ పాస్టర్ రమ్మను నా దగ్గర, ఎలా ముట్టుకోడు డబ్బులు నేను చూపిస్తాను. అయ్యగారు వెళ్ళగానే పెద్దలు పిలిచారు కనుక, ఊరు పెద్ద కనుక, దైవ సేవకుడైనా వరాలు కలిగిన వాడైనా వెళ్ళాడు. వెళ్ళగానే ఎగతాళిగా నువ్వు డబ్బు ముట్టుకోవంట కదా అని చెప్పి అయ్యగారు అలా మాట్లాడుతుంటే, లేదయ్యా దేవుడు నాకు తీర్మానము, నేను దేవునిలో ఇలా ఉన్నాను అంటుంటే, అయ్యగారు అలా మాట్లాడుతూ ఉండగానే బలవంతంగా తెచ్చి అయ్యగారి చేతిలో కొన్ని నాణ్యములు, ఆ దినాల్లో విలువైన నాణ్యాలు ఉండేవి కదా, డబ్బు నాణ్యాలు, ఆ నాణ్యములు తీసుకొని వచ్చి అయ్యగారి చేతిలో పెట్టాడు. పెట్టగానే వెంటనే వాటిని కింద పడేసి అయ్యగారు చేతులు భూమికి వేసి ఆ రక్తం వచ్చేంత వరకు అయ్యగారు అలా గాయపరుచుకున్నారు చేతులు. అయ్యగారు బాధపడుతూ వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన సాక్ష్యం చెబుతూ ఏడ్చారు అయ్యగారి గురించి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరికున్న అతనికి ఒక ఆస్తి అంతా నష్టమైపోయింది. 100 ఎకరాలంతా కూడా అమ్మేసుకున్నాడు. చివరికి ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు. ఇంకొక ఘోరం ఏమిటంటే అతని సంతానము కూడా లేకుండా అతని వంశమే నాశనం అయిపోయిందట. ఎందుకంటే దైవజనుడు అంతటి, ఒక మాటలో చెప్పాలంటే దేవుడి యొక్క వరం ఆయన. ఈ కడవరి దినములకు కావలసిన బోధలు, క్రైస్తవ సంఘములకు ఎన్నో బోధలు. మీకు వీలైతే చెబుతారు, ఒక పత్రిక వేశారు అయ్యగారు ఆ దినాల్లో, సత్యాంశ నిరూపణ అనే ఈ పత్రిక వేశారు అయ్యగారు. ఈ పత్రికలో క్రైస్తవ సంఘముల గురించి రాశారు. నిజంగా ప్రపంచంలో ఏ భక్తుడు వివరించలేదు క్రైస్తవ సంఘాన్ని గురించి. ఈ రోజున క్రైస్తవుడు అంటే చాలా మందికి సరిపోలేదు. ఈ రోజున ప్రతి మనిషి వాడుకునే ప్రతి పరికరము క్రైస్తవుడే తయారు చేశాడు అని అయ్యగారు గుర్తు చేస్తూ, క్రైస్తవులు ప్రపంచానికి ఏమేమి చేశారు అనేది గుర్తు చేస్తూ ఈ పత్రికను రాస్తూ, ఈ క్రైస్తవ సంఘము లేక ఈ మతము ఎప్పటి నుంచి ఉన్నది అని అయ్యగారు ఒక ప్రసంగాన్ని చేశారు. ఆ దినాల్లో ప్రసంగం విని చాలా మంది మార్పు చెందారు. అంతటి గొప్ప దైవజనుడు దేవదాసయ్య గారు. ఆయన జన్మము ప్రత్యేకమైనది, ఆయన జీవితం ఒక ప్రత్యేకమైనది. అయ్యగారు ఒక మాట అన్నారట, యేసు ప్రభువలే నా జీవితం, ఎందుకు ఒక్క విషయంలోనే నేను పాపినన్నారట అయ్యగారు. నా తల్లిదండ్రులను బట్టి నేను పాపిని తప్ప, నా జన్మమును బట్టి నేను పాపిని, నా జీవితంలో నేను పాపిని కాదు అని అయ్యగారు సాక్ష్యం చెప్పారు. అంతటి నిష్ఠ కలిగిన దైవజనుడు. అయితే ఈ రీతిగా ఉండగా అయ్యగారిని చంపడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేశారు. డైరెక్ట్ గా చంపలేమని కొంతమంది భోజనముల విషయం తీసుకుని వచ్చి చంపాలనుకున్నారు. అప్పుడు అయ్యగారు గమనించి, ఆ భోజనం తినొద్దండి అబ్బాయి, మీరు తినొద్దు, ఎవరు తినొద్దు, మీకు డౌట్ ఉంటే బయట కుక్క ఉన్న దానికి వేయండి. ఆ రీతిగా వేసినప్పుడు కుక్క అక్కడికక్కడే చనిపోయింది. అలాంటి ఎన్నో ఆయన జీవితంలో కలిగిన వారు. మరికొంతమంది అనుకున్నారు, ఈయన ఎలాగైతే చంపలేము, ఆయనే చనిపోవాలని అయ్యగారింటికి వెళ్ళినప్పుడు నేను కూడా చూశాను. అక్కడ రాజమండ్రిలో ఆ గృహములకు 2 ద్వారాలు ఉంటాయి. ఇటువైపు ఒక ద్వారం, ఇటువైపు ఒక ద్వారం ఉంటుంది. ముందొక ద్వారం, వెనుక ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారము 2 వైపుల బయట లాక్ చేసి వెళ్ళిపోయారు. అయ్యగారితో ఉన్న వారు కూడా అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయారేమో, 2 వైపులు లాక్ చేశారు, అక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నారు. ఇది చంపడానికి వచ్చిన వారు ఏమనుకున్నారు, 2 వైపులు లాక్ చేస్తే భోజనం లేకుండా ఉంటే, నీళ్లు లేకుండా ఉంటే ఆయన చనిపోతాడు అనుకుని వీరేం చేశారంటే 3 నెలలు లాక్ తీయలేదు. అయ్యగారితో ఉన్న వారందరూ అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోయాడేమో, సేవకి వెళ్ళిపోయాడేమో అని వారు అనుకుంటున్నారు. 3 నెలలు గదిలోనే ఉన్నారు అయ్యగారు. 3 నెలల తర్వాత వారికి వచ్చి వారు అనుకున్నారు ఇక చనిపోయి ఉంటాడు, చూద్దామని చెప్పి వచ్చి 2 తలుపులు తీస్తే అయ్యగారి ముఖము దగదగా మెరిచు అయ్యగారు వారికి కనబడ్డారు. వెంటనే వారు మారిపోయారు. అలాగే దానయ్యపేట అనే ఒక గ్రామంలో అయ్యగారు అక్కడ సేవ చేస్తూ ఉండగా
బైబిల్ మిషన్ ఆరంభ దినాల్లో మొట్టమొదటి యానివర్సరీ మీటింగ్స్ జరుగుతూ ఉండగా మరొక పాస్టర్ గారు 3 మనుషుల్ని పంపించారు దేవదాస్ అయ్యగారిని చంపడానికి. 3 మనుషులు వెళ్ళి అయ్యగారిని చంపమంటే అయ్యగారు అక్కడ మీటింగ్స్ లో ఉన్నాడు, దేవుని వాక్యం చెబుతున్నాడు, పాటలు పాడుతున్నాడు, పద్యాలు పాడుతున్నారు. ఈ చంపడానికి వచ్చిన 3 దినాలు మీటింగ్స్ చుట్టూ తిరుగుతున్నారట. అయ్యగారి దగ్గరికి రాలేకపోతున్నారు. అయ్యగారి నోటి వెంబడొచ్చే మాటలు వారి మనసులను మార్చివేశాయట. అయ్యగారి నోటి వెంబడొచ్చే మాటలు వారి యొక్క గమనించాలి, వారికి మారు మనసు కలిగించాయి, భయం కలిగించాయి. ఆ మీటింగ్స్ లోనే ఉండి వారు 3 రోజులు వాక్యాలు వింటూ ఉన్నారు. చంపడానికి పంపించిన పాస్టర్ గారు ఇంకా రాలేదేంటి, నేను చంపొచ్చారనుకుంటాను, వార్త తెస్తారనుకున్నాను, రాలేదు, నేనే వెళ్దామని చెప్పి ఆయన కూడా భీమవరం నుంచి బయలుదేరి ట్రైన్ లో వెళ్ళి ఆయన బయలుదేరి వచ్చేసరికి 3 వ్యక్తులు మీటింగ్స్ లో దేవుని వాక్యం వింటూ ఉన్నారట. అప్పుడు ఈ వ్యక్తి అడిగాడు, ఏంటయ్యా నేను పంపించిన పని ఏమిటి, డబ్బులిచ్చి మీకు డబ్బులిచ్చి పంపించాను కదా దేవదాసు చంపమని, మీరేంటి మీటింగ్ లో కూర్చున్నారంటే, ఏమిటోనయ్యా ఆయన నోటి వెంబడొచ్చే మాటలు వింటుంటే మాకు భయం వేసింది, పాటలు వింటుంటే మాకు భయం వేసింది, మేము మారిపోయాం, ఆయన భక్తుడు, ఆయన ఏమి చేయలేం అని అంటే, సరే పదండి అని చెప్పి వెనక్కి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా ఆ ట్రైన్ లో భీమవరంకు వెళ్ళాలంటే ఒక ట్రైన్ రాజమండ్రి నుండి మరో ట్రైన్ మారాలంట. ఈ ట్రైన్ ఈ బండికి ఆ ఇంకొక స్టేషన్ లో దిగి ఇంకొక ట్రైన్ కు బండి ఎక్కారు. ఆ ఎక్కే సమయంలో అతను ఎక్కగానే బండి కదులుతుంది. ఆ కదిలే సమయంలో అతని పంచే ఆ బండికి అక్కడ తగులుకొని ఆ ట్రైన్ కింద పడి చంపడానికి పంపించిన వ్యక్తి చనిపోయాడట. ఆ దినమున ఎందరో ఒక రోజున ఒక ఆయన గన్ను తీసుకొని ఇలా షూట్ చేద్దామని పెడితే అయ్యగారు అక్కడే ఉన్నారు కానీ కనిపించలేదు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా మీకు చెప్పాలంటే చెప్తాను ఒకసారి. బైబిల్లోనే ఉన్నాయి వరాలన్నీ. మరికొంతమంది వచ్చి అయ్యగారికి, మీరు పోయిన వారం కూడా మీకు చెప్పాను, సమయం లేదు కనుక మరలా గుర్తు చేయట్లేదు, కానీ గదిలో ఉన్న అయ్యగారు పరలోకానికి వెళ్ళొచ్చేవారు, శరీరంతోనే పరలోకానికి వెళ్ళేవారు, పాతాళానికి వెళ్ళేవారు, ఎక్కడికైనా వెళ్ళేవారు. 7 స్థలాలకు అయ్యగారు 7 ఆత్మలు కలిగి ఉండేవారు. దేవుని 7 ఆత్మలు సంపూర్ణంగా ఆయనలో ఉండేవి కనుక శరీరముతో కూడా ఎగిరి వెళ్ళి ఆయన సేవ చేసి వచ్చేవారని బైబిల్ని బట్టి, బైబిల్లో ఉన్న వరాలే. మీరు బహుశా మీకు డౌట్ ఉంటే ఒకసారి నేను వాక్యంలో కూడా చెప్తాను, మీకు ఆ వరములను గురించి చెప్తాను. నేను మనకు కూడా దేవుడు ఆ వరాలు ఇస్తాడు. చాలా విషయాలు ఉన్నాయి దైవజనుల గురించి చెప్పాలంటే. ఈ రీతిగా దైవజనుడి యొక్క జీవితం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు మరి బైబిల్ విషయం బయలుపడింది? లోదరుని విషయంలో ఉంటూ అయ్యగారు చాలా భక్తిగా ఉన్నారు. బైబిల్ విషయం ఎందుకు బయలుపరచబడింది అంటే, దైవజనుడు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఒక రోజున కొంతమంది అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా మేమందరం ఆత్మతో నింపబడాలి, మా కూటం పెట్టండి అంటే 10 రోజుల పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటాన్ని పెట్టారు దేవదాస్ అయ్య గారు. ఈ 10 రోజుల కుమ్మరింపు కూటములో అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారట. అప్పుడు ఆ లూథరన్ మిషన్ దొరగారు వచ్చి అయ్యగారిని అన్నారు, మీరు చేసేది మన మిషన్కు అనుకూలంగా లేదు, మన మిషన్ పద్ధతులు వేరు, నీవు చేసేది వేరు, కాబట్టి నీవు ఈ రీతిగా బోధించుకోవాలి, ఈ రీతిగా చేయాలంటే సపరేట్ గా ఒక మిషన్ పెట్టుకో అని అయ్యగారిని. ఆ మాటలు చాలా బాధ కలిగాయట అయ్యగారికి. ఆ మాటలు ఏడ్చేవాడట. ఆ మాటలు ఈ రీతిగా ఉండగా ఒక రోజున అయ్యగారేమో బైబిల్ మిషన్ గురించి చెబుతుంటే, బైబిల్లో ఉన్నది చెబుతుంటే అయ్యగారు అనేవారంట, బైబిల్లోనే ఉన్నాయి కదా ఈ వరాలన్నీ అంటే, లేదు మా యొక్క సిద్ధాంతములో లేదు, మా సిద్ధాంతములో లేదు. ఇప్పుడు మనం బైబిల్ విషయంలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కొంతమంది సిద్ధాంతం ఏమిటంటే, వేరే పాస్టర్ గారు వస్తే వారిని స్టేజ్ మీదకి ఎక్కనివ్వరు. నేను కూడా వెళ్ళాను, వారి పేరు, ఆ సంస్థ పేరు మనం చెప్పాల్సిన అవసరం లైవ్ ఉంది కనుక. వేరే పాస్టర్ వచ్చారంటే కింద ఉండాలి పాస్టర్ అయినా.
అంటే సంస్థలు కనుక వారి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. బైబిల్ని వారు అనుసరించలేదని అయ్యగారు ఎన్నిసార్లు చెప్పినా వరములు లేవంటే అయ్యగారు అనేవారంట. అమెరికా దేశంలో రేపు న్యూస్ పేపర్లో ఏమొస్తుందో ఇప్పుడే చెప్తాను, రాసుకోండి. ఆ రీతిగా అనేకమైన అద్భుతాలు వరాలు కలిగిన దైవజనుడు బాధపడుతూ అయ్యో బైబిల్లో ఉన్నది నెరవేరాలని బాధపడుతుంటే 1938వ సంవత్సరమున జనవరి 31వ తారీఖున బైబిల్ విషయం దేవుడు బంగారు అక్షరములతో బయలుపరిచారు. అయితే అయ్యగారికి లూథరన్ మిషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టము? పుట్టింది అక్కడే, తల్లిదండ్రులు సేవ చేసేవారు, లూథరన్ మిషన్లో సువార్త సేవ చేసేవారు, అక్కడే చదువుకున్నాడు, అక్కడే వార్డెన్గా పనిచేశారు, అక్కడే టీచర్గా పనిచేశారు. అయ్యగారి జీవితం అంతా అక్కడే. మరి ఇప్పుడు విడిచిపెట్టి రావాలంటే బాధ కాదా? ఎంత బాధ! కానీ దేవుడు అన్నాడు, సైన్యం యొక్క యువరాజు అనే బయటికి రా అన్నారు. బాధపడవద్దు, రా బయటికి. అయ్యగారు ఇంకొక మాట అన్నారు, నా తల్లి మిషన్ అంటే నాకు ఇష్టము, కానీ నా తండ్రి పిలుస్తున్నాడు కనుక నా తండ్రి మిషన్ నిమిత్తమై నేను బయటికి వస్తున్నానని అయ్యగారు బయటికి వచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. జీతాలు లేవు, ఎంతో శ్రమ. పోయిన వారం కూడా చెప్పాను కదా, ఒక కొట్టములో ఉండేవారు, భోజనం కూడా ఉండేది కాదు. ఎంతో బైబిల్ మిషన్ కొరకు ఆయన పని చేస్తారు. అందుకే దైవజనుడి యొక్క ధ్యానమే బైబిల్ మిషన్ భోగం అన్నారు. ఈ రోజున బైబిల్ మిషన్ లో ఉండడం మనం మంచిది. మనకు కూడా దైవజనుడు పెంచుకున్న కుమారుని యొక్క మనవడు ఆయన సాక్ష్యం చెప్పాడు అయ్యగారి గురించి. వారి పెద్దలు చెప్పేవారు, దైవజనుడు ఎంతో గొప్ప భక్తుడు, ఎప్పుడు వారి ఇంట్లో మాట్లాడుకునేవారు వారి తాతలు అయ్యగారి గురించి. ఆయన ప్రార్థన, ఆయన జీవితం చాలా ప్రత్యేకమైనదని అయ్యగారి గురించే మాట్లాడుకునేవారు. ఈ రీతిగా అయ్యగారు రాజమండ్రి నుండి అక్కడక్కడ సంఘాలు స్థాపిస్తూ, శాలలు ఏర్పాటు చేస్తూ, తాడేపల్లిగూడెం దగ్గర ఒక శాల ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఏలూరు దగ్గర ఒక శాల ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గుంటూరుకు వచ్చి, గుంటూరుకు రాగానే దేవుడు అన్నారు, నేను ఇక్కడికే నిన్ను తీసుకొని వచ్చానని దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడ అప్పటికే ఎంతో ధనవంతులుగా ఉన్న రాజారావు గారు అయ్యగారిని చేర్చుకున్నారు. ఆ కుటుంబం ఈ రోజున ఎంతో ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఒకనాడు కొంతమందితో 8 మందితో స్టార్ట్ అయిన కాకాని శాల ఈరోజు లక్షలాది మందిగా దేవుడు మార్చివేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్ విషయంలో పనిచేసే దైవ సేవకులందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. అంటే అది దైవజనుని యొక్క ప్రార్థన. ఇన్ని వరాలు కలిగి ఉన్న అయ్యగారు ఎప్పుడు గర్వపడేవాడు కాదు, తగ్గించుకునేవాడు. నేనే పాటివాడిని అనేవారు. అయ్యగారు ఈ రీతిగా ఆయన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగాయి. అయితే అయ్యగారు మరణ దినాలు, చివరి దినాలు వచ్చినప్పుడు అయ్యగారు అన్నారట, అబ్బాయి నన్ను కాల్చివేయండి, దహనం చేయండి అని తన సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులైన వారు అయ్యగారి దగ్గర ఉన్న దైవ సేవకులు అన్నారట, ఏంటయ్యా మీరు ఎలాగంటారు? మన యొక్క సిద్ధాంతం బైబిల్ సిద్ధాంతం అది కాదు కదా, సమాధి చేయడమే కదా, కాల్చివేయడం మంది కాదు కదా అంటే, లేదబ్బాయి నన్ను సమాధి చేశారంటే దేవునికి రావాల్సిన మహిమ నాకు వస్తుందేమో అని భయం వేస్తుంది, నాకు ప్రొక్కుతారేమో ప్రజలు అని అయ్యగారు బాధపడి ఆయన మరణ దినాల్లో తెలియజేశారు. అనేకమైన శ్రమలు ఆయన జీవితంలో, చాలా బాధలు ఉండేవి. ఆస్మా, చివరి దినాల్లో ఆయాసం ఉండేది, దగ్గు ఉండేది, రాత్రంతా భయంకరమైన దగ్గు ఉండేదట అయ్యగారికి, నిద్ర వచ్చేది కాదు. అయ్యగారు ప్రార్థన చేస్తేనేమో ఎన్నో అద్భుతాలు. మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, కుంటివారు నడిచారు. అద్భుతమైన కార్యాలు దైవజనుని కాలములో, దేవుని యొక్క కాలంలో జరిగినట్లుగా అయ్యగారి వస్త్రాన్ని ముడితే కుష్ఠరోగులు బాగయ్యారు. అన్ని అద్భుతమైన కార్యాలు దైవజనుని కాలములో దేవుడు జరిగించారు. అయితే చివరి దినాల్లో అయ్యగారు ఎంతో బాధపడుతుంటే
సేవకులు అంటున్నారు, మీరు వెళ్ళిపోతే ఈ మిషన్ ఎవరు నడిపిస్తారు అంటే అయ్యగారు ఒక మాట అన్నారట, ఈ మిషన్ నాది కాదబ్బాయి, ఇది దేవుడు బయలుపరిచిన మిషన్, దేవుడే నడిపించుకుంటారు, నేను లేకపోయినా అన్నారు. ఈ రోజున దైవజనుడు పరలోకానికి వెళ్ళి 65 సంవత్సరాలు అవుతుంది. ఆయనను ఈ మిషన్ ఆగిపోయిందా? బంధించి మమ్మందరిని మాసిపోయే నాయకుడు, మాసిపోయినంతలోనే మాసిపోదు నీ సంగం. నారు నాటిన నారు నిలిచింది నీడై నేడు, నిత్య దేవ వందనం. ఆనంద భరితుడా, అత్యంత రహితుడా, అందుకొను ఆనందముతో పొందుగా మేమందరం అందింతుము వందనం. 1967 సంవత్సరం ఫిబ్రవరి 9వ తారీఖున సాయంకాలం 7 గంటలకు దైవజనుడు ప్రభు సన్నిధికి చేరారు. ఆయన వెళ్ళిపోయిన బైబిల్ విషయం పని ఆగలేదు. అయితే ఇంకా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, కొంతకాలమునకు అన్ని మతముల వారు, అన్ని మిషన్ల వారు బైబిల్ మిషన్లోనికి వస్తారు అన్నారు. అన్ని మతాలు, అన్ని మిషన్లు, అందరూ బైబిల్ మిషన్లోనికి వస్తారు. ఎందుకంటే రాకడను గూర్చి బోధించేది బైబిల్ మిషన్లో వివరముగా కనబడుతుంది. దైవ సన్నిధి, దేవుడితో సావాసం, దేవుని స్వరము వినుట, దేవుడితో మాట్లాడుట. ఎవరికో మాస్టర్ గారికే మాట్లాడడం కాదు, బైబిల్ మిషన్ అందరికీ కనబడి, చెప్పండి, అందరితో మాట్లాడుట. నీతోనే మాట్లాడతారు. ఇదే బైబిల్ మిషన్. ఈ రోజున చాలా మంది ఎవరో అయ్యగారికి మాట్లాడారట, లేకపోతే ఆయనతో దేవుడు ప్రవచనం చెప్పిస్తారట, ఫలానా ఈ ప్రవచనం కాదు, నీతోనే మాట్లాడతారు. ఇది బైబిల్ మిషన్. అదే బైబిల్ మిషన్ లోనే వచ్చిన అనుభవం. కాబట్టి మాటలు వింటున్న మనందరం అటు బైబిల్ మిషన్ అనుభవంలోనికి వచ్చి, దైవ జనుని అనుభవంలోనికి వచ్చి, ఆయన రాకకు, దేవుని రాకకు, రాజ్యమునకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకి ఎవరికి దయచేయును గాక. చాలా విషయాలు ఉన్నాయి, సమయం సరిపోదు కనుక ముగిస్తున్నాను. అందరూ మోకరిద్దాం, దైవ జనుని బట్టి స్తుతి ప్రార్థన చేస్తూ.